దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. 62వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ మాట దావీదు గారు పలికారన్నమాట. ఆయన తన దగ్గర ఉన్నటువంటి ప్రజలకు ఏమని చెబుతున్నారంటే, జనులారా, ఎల్లప్పుడూ మీరు ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎవరు ఆయన? దేవుడు. దేవుని యందు నమ్మిక ఉంచండి అని దావీదు గారు తన దగ్గర ఉన్నటువంటి ప్రజలకు చెబుతూ ఉన్నారు. ఆనాడు తన చుట్టూ ఉన్న వారికే కాదు కానీ ఈ కీర్తన ద్వారా ఈరోజు దేవుని మాటలు వింటున్న మనందరితో కూడా దావీదు గారు చెబుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్ముడు దావీదు గారి మాటల ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మనము దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. ఎప్పుడు అంటే కేవలం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అంతా మన ఆలోచన ప్రకారంగా జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు, దేవుడు మనం అడిగింది సమయానికి మనకి అందిస్తున్నప్పుడు మాత్రమే కాదు, మన విశ్వాసం బలంగా స్థిరంగా ఉండే పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు కాదు, కానీ అంతా వ్యతిరేకంగా ఉన్నా, మనం అడిగింది జరగకపోయినా, మన జీవితంలో అంతా తారుమారు అవుతున్నట్లుగా అనిపిస్తున్నా, నిరీక్షణకు ఆధారమేమీ లేని సమయంలో కూడా మనం దేవుణ్ణి నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నమ్మకాన్ని, అలాంటి విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుకుంటాడు. ఒక తండ్రి తన బిడ్డల నుండి ఇలాంటి నమ్మకమే కదా ఆశిస్తారు. అవునంటారా కాదంటారా? ఏ తండ్రి అయినప్పటికీ కూడా తన బిడ్డ తనను ఎలా నమ్మాలి అని కోరుకుంటాడు అని అంటే, డబ్బు ఉన్నప్పుడు, పరువులు, పేరు ప్రఖ్యాతులు, అధికారము ఇవన్నీ ఏవో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఏమీ లేని సమయంలో కూడా నా బిడ్డలకు నేను సమస్తాన్ని సమకూర్చగలను అని నా బిడ్డలు నన్ను నమ్మాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఒకవేళ కుటుంబ పరిస్థితులను బట్టి ఆలోచించో, లేదంటే ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయనో, మన బిడ్డలు కనుక ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, స్కూల్ ఫీజు కట్టడం కొరకో, లేదా బుక్స్ కొరకో, దేనికైనా వారు ఆశించింది ఏదైనా పొందడం కొరకో, మనల్ని కాకుండా మన చుట్టాలనో లేదంటే కొంచెం పెద్దవాళ్ళనో ఎవరినైనా అడిగారనుకోండి, మా నాన్న చేయలేడండి, మా నాన్న కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి మనల్ని కాకుండా మనల్ని దాటి ఇంకెవరినైనా అడిగితే మనకి ఎంత బాధ వస్తుందో కదా. ఏదైనా పరిస్థితులను బట్టి ప్రేమతో అడగడం వేరు, కానీ నా తండ్రి చెయ్యలేడు, నా తండ్రి అలాంటి పరిస్థితిలో లేడు అన్న సందేహంతో కనుక మనల్ని దాటి ఇంకొకరిని చేరితే మన బిడ్డలు, మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే, నన్ను నమ్మలేకపోయాడు, నేను అలాంటి నమ్మకాన్ని నా బిడ్డలకి కలిగించలేకపోయాను అనే బాధ ప్రతి తండ్రికి కలుగుతుంది. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఎలా అయినా చేయగలిగిన వాడు. ఆయన్ని కనుక మనం మన తండ్రిలాగా, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవునిలాగా మనం నమ్మలేకపోతే, అసాధ్యమైనది ఆయనకి ఏదీ లేదు అనే విషయాన్ని మనం మర్చిపోయి సందేహిస్తే కనుక, ఆయనని నమ్మకుండా ఆయన స్థానంలోకి మనుషులనో, ఆయన స్థానంలోనికి డబ్బునో, ఆయన స్థానంలోనికి మరి దేనినైనా తీసుకొచ్చి పెట్టి దాన్ని మనం నమ్మి దానిని మన ఆధారంగా చేసుకుంటే, మన తండ్రి కూడా మనల్ని అదే రీతిలో మనల్ని బట్టి బాధపడతారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అఫ్కోర్స్ కొన్నిసార్లు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, వ్యతిరేకంగా కనపడవచ్చు, ఆధారం లేకపోవచ్చు, దేవుడి కార్యం చేయగలడు అని నమ్మటానికి ఆధారం ఏమీ లేకపోవచ్చు, కానీ మనం దేవుని నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఈనాడు మనం విశ్వాసులకు తండ్రి అని ఎంచుతున్నటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారం ఏమీ లేని సమయంలో అతడు దేవుని నమ్మాడంట. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు దాన్ని నీతిగా ఎంచాడంట.
ఈరోజు మనం ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. ఆయన యందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నాం. కేవలము అబ్రహాము దేవుని నమ్మాడు చూసారా, దానిని అతన్ని దేవుడు నీతిగా ఎంచేశాడు. దాని ద్వారానే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకనంటే పరిస్థితులన్నీ కూడా తనకి వ్యతిరేకంగా కనబడుతున్నటువంటి సమయంలో అబ్రహాము దేవుని నమ్మాడు. నిరీక్షణకి ఆధారం లేదు, హోప్ లేదు, 1% కూడా లేదు. కానీ నా దేవుడు ఏదైనా చేస్తాడు అని అబ్రహాం నమ్మాడు. హెబ్రీలకి రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి పౌలు గారు అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని గురించి వివరిస్తూ ఒక అమూల్యమైన మాట చెప్తారు. ఏమని అనంటే, ఇస్సాకుని బలి ఇమ్మని దేవుడు అబ్రహాముకు ఒక పరీక్షను పెట్టినప్పుడు అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు అని అంటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, నేను బలిగా ఇస్సాకుని ఇచ్చేస్తే ఆ బూడిదలో నుండి కూడా మరలా ఇస్సాకును నాకు తిరిగి సజీవంగా తిరిగి ఇవ్వగలడు అని నమ్మాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా విశ్వాసము ఎంత హై లెవెల్లో ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అవును, ఎల్లప్పుడూ మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలులైనటువంటి పౌలు గారు కానివ్వండి, ఇంకా అనేక మంది భక్తులు శ్రమల్లో కూడా ఎలా సంతోషించగలిగారు, చెరసాల్లో ఉండి కూడా ఎలా పాటలు పాడగలిగారు అని అంటే వారు దేవుని నమ్మారు అంతే. మేము అడిగింది దేవుడు ఇస్తాడు, లేదా ఆయన చిత్తమైతే మమ్మల్ని ఆయన సన్నిధికి పిలుచుకుంటాడు. కానీ ఆయన మీద మాకున్నటువంటి విశ్వాసం, నమ్మకం మాత్రం ఎప్పటికీ కోల్పోము. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు కదా, జనులందరితో చెప్తున్నారు, జనులారా మీరు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, మీ హృదయంలో ఆయన సన్నిధిలో కుమ్మరించుకోండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రతి సమయంలో నమ్ముతామో అప్పుడు మన ప్రతి పరిస్థితిని, మన హృదయంలో మనం ఫేస్ చేస్తున్న ప్రతి బాధను ఆయన దగ్గరే పంచుకుంటాం, ఆయన దగ్గరే కుమ్మరించుకుంటాం. ఇంతకీ అందరికీ చెప్పినటువంటి దావీదు గారు ఏం చేస్తున్నారో తెలుసా? 62వ కీర్తన 1వ వచనంలో అంటున్నారు కదా, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. దేవునికి స్తోత్రం. అందరికీ చెప్పడం మాత్రమే కాదు, ముందు దావీదు గారు ఏం చేస్తున్నారంట, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. పరిస్థితులు మారుతాయి, ప్రజలు వ్యతిరేకంగా మారచ్చు. ఈరోజు మనతో ఉన్నవారే రేపు మనకి శత్రువులుగా మారచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నా ప్రాణం దేవుని నమ్మింది కాబట్టి మౌనంగా ఉంది అంతే. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నాకు ఆశ్రయం, నేను ఆధారపడగలిగింది ఆయన మీదే అని దావీదు గారి జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా కూడా, సహాయం చేసిన వారే తిరగబడినా కూడా, కన్న కొడుకే వ్యతిరేకంగా మారి తండ్రిని తరిమినా కూడా దావీదు గారు దేవుణ్ణి ఎప్పుడు కూడా నమ్మే విషయంలో వెనక తిరగలేదు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయన జీవిత చరిత్రలో చూడవచ్చు. దేవుణ్ణి నమ్మారు, దేవుని కోసమే నిలబడ్డారు. దేవుడు విడిచిపెడతాడా? ఆయన యందు నమ్మిక ఉంచి వారిని దేవుడు ఎప్పుడైనా విడిచిపెడతాడా అండి? అందుకే మీ హృదయంలో ఎలాంటి వేదన, ఎలాంటి బాధ ఉన్నా ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర కుమ్మరించుకోండి. ఆయన ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన దగ్గర ఎవరైతే హృదయాలను కుమ్మరించుకుంటారో దేవుడు వారిని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని యందు నమ్మిక ఉంచి వారు ఎన్నటికీ సిగ్గుపరచబడరు. దేవుని ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ మనం ఆయన యందే నమ్మిక ఉంచగలుగుతామో, మన హృదయాన్ని ఆయన దగ్గరే మనం కుమ్మరించుకుంటామో, దేవుడు వారిని సిగ్గుపరచడు కానీ వారిని ఘనపరుస్తాడు. హల్లెలూయా. వారిని రక్షిస్తాడు, వారి శ్రమలో నుండి విడిపిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. చాలామంది నీకు ఆపద వస్తే నేనున్నాను, నేను సహాయం చేస్తాను అని అంతా బాగున్నప్పుడు వట్టి మాటలు చెప్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వాళ్ళు నమ్మదగిన వారిగా ఉండరు, మోసం చేస్తారు. ఈనాడు మాటలు చెప్పిన వారే రేపు మాయ చేస్తారు, కన్నపడకుండా వెళ్ళిపోతారు, దూరంగా వెళ్తారు. ఇంకా సాధ్యమైతే మనం వెళ్తున్నటువంటి ఆపదలు మనల్ని హేళన చేసి మనల్ని ఇంకా కృంగదీస్తారు. కానీ దేవుడు నమ్మదగిన సహాయకుడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం డాడీ. ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక ఉంచుటకు మా అందరికీ నీ సహాయము దయచేయండి. మా హృదయములు నీ ఎదుట కుమ్మరించుకున్నటకు సహాయము చేయమని అడుగుతున్నాం. నీవే మా ఆశ్రయమని, నీవే మా రక్షణకర్తవని నీ సన్నిధిలో మేము చేరి మొరపెడుతూ ఉండగా దేవా, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభువా బలమైన విశ్వాసమును, నమ్మకాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, నిరీక్షణకు ఆధారం లేకపోయినా కూడా నిన్నే నమ్ముటకు, నీపైనే ఆధారపడుటకు నీ సహాయం దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. ప్రతి కీడు కొట్టివేయండి. ఈ ఉదయకాలం నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ అవసరత మీ నామంలో తీర్చి ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.